ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి రాశిలో బుధగ్రహ సంచారం వలన ప్రతి విషయం వాయిదాలు పడుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు ఉంటూ ఉంటాయి. కనుక ప్రతి విషయాన్ని ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం వల్ల వీరికి ఇబ్బందులు పడకుండా ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. గతంలో ఎవరికైతే న్యాయపరమైనటువంటి చికాకులు ఉన్నాయో అవి ఈ వారం కూడా వాయిదాలు పడుతూ ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ధనస్థానం, కుటుంబ స్థానం మీద గురుగ్రహ వీక్షణ వలన వీరికి ధనం సమయానికి చేతికి అందటం, అదేవిధంగా రవిగ్రహ గురు సంచారంలో ఉన్నందున సమయానికి ధనం చేతికి అందటం, అనుకోని ధనప్రాప్తి సంభవించటం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులకు కూడా మంచి కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును. అదేవిధంగా పై చదువుల కోసం విదేశాలు వెళ్ళాల్సినటువంటి వారు శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి పరంగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం, గృహయోగం, ఎప్పటి నుంచో వీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పాటవటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన వాతావరణం, వ్యాపారపరంగా బాగా లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి కూడా బాగా కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా ఈ రాశి వారికి చిన్న చిన్న అనారోగ్యపరమైన సమస్యలు తలెత్తినప్పటికీ వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావటం అనేటటువంటిది జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా తొందరపాటు లేకుండా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రాజకీయ నాయకులు ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు పనులు చేయటం వల్ల అపకీర్తిని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారు బుధగ్రహ వీక్షణ వలన షేర్ మార్కెట్ల పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదా ఈ వారం వాయిదా వేసుకుంటే బాగుంటుంది. అయినప్పటికీ ఏదో మార్గం ద్వారా ఈ రాశి వారికి ఈ వారం ధనం సమయానికి చేతికి అందటము, అనుకోని ధనప్రాప్తి సంభవించటము అనేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీరి ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది కూడా లభించబోతున్నది. కనుక ప్రతినిత్యము ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఆదిత్య ఉదయం వింటము, గోవిందనామాలు వింటము, అదేవిధంగా వీలైతే లక్ష్మీనరసింహస్వామి గుడిలో 9 ప్రదక్షిణాలు చేసి అష్టోత్తర పూజ చేయించుకోవటం, ఇవి చేయటం వల్ల వీరికి ఉండే సమస్యల నుంచి బయటపడటం, వాటి చక్కటి పరిష్కార మార్గాలు ఏర్పడటం అనేటటువంటి